ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Madhuri, founder of Occidental Periodontist and Implantologist. So, అందరూ మనం బ్రషింగ్ ప్రాపర్గా చేసుకున్న డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదంటే పళ్ళు పుచ్చుతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో సే గుడ్ బై టు డెంటల్ ప్రాబ్లమ్స్. సో ఇప్పటి నుంచి ఈ వీడియో విన్న వాళ్ళందరూ అది పాటించడం వల్ల మీరు డెంటల్ ప్రాబ్లమ్స్కి గుడ్ బై చెప్పి హెల్తీగా ఉండొచ్చు అనమాట. సో ఇది ఎలా అంటే, మనం జనరల్గా బ్రషింగ్ చేస్తాము. ఆ బ్రషింగ్లో ఏంటి అంటే మనకి బక్కల్ సర్ఫేస్, అంటే ఈ బుగ్గ కింద ఉన్న సర్ఫేస్ అండ్ లింగ్వల్ సర్ఫేస్, నాలుక పక్కన ఉన్న సర్ఫేస్ అండ్ అక్లూజల్ సర్ఫేస్, అంటే మనం పళ్ళు బైట్ చేసే సర్ఫేస్, అదంతా బ్రషింగ్ ద్వారా బ్రష్ చేసుకుంటాం. అది కూడా ఐడియల్ టెక్నిక్, అంటే మోడిఫైడ్ బాస్ టెక్నిక్ ఇస్ ద ఐడియల్ టెక్నిక్ ఫర్ బ్రషింగ్. దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయండి, సర్క్యులేటరీ మోషన్ అండ్ 45 degrees యాంగులేషన్. సో ఈ టెక్నిక్ గురించి మీకు డీటెయిల్గా కావాలంటే మా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. సో దీంతో పాటు ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత కూడా మాకు ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది, లేదు పళ్ళు పుచ్చుతున్నాయి ఫ్రీక్వెంట్గా అంటే, సో ఈ టిప్స్ మీరు తీసుకోండి. సో దీంట్లో ఏమొస్తుందంటే మేజర్గా డెంటల్ ఫ్లాస్ అనమాట. సో డెంటల్ ఫ్లాస్ అనేది ఏంటి అంటే, 2 పళ్ళ మధ్యలో, అంటే ఇలా 2 పళ్ళు ఉంటే దానికి సెంటర్లో మనం క్లీనింగ్ చేయడానికి యూస్ చేసేది డెంటల్ ఫ్లాస్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే బ్రషింగ్ చేయడం వల్ల బక్కల్ సర్ఫేస్, లింగ్వల్ సర్ఫేస్, అక్లూజల్ సర్ఫేస్ క్లియర్ అవుతుంది, కానీ ఇంటర్డెంటల్గా ఉన్న ఫుడ్ అనేది కొంతమందికి అక్కడ స్ట్రక్ అయి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి డెంటల్ ఫ్లాస్ యూస్ చేయడం వల్ల మనకి డెంటల్ డికేస్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో ఇది డెంటల్ ఫ్లాస్ అనేది దీంట్లో స్ట్రింగ్ టైప్ ఉంటుంది, ఇట్లా హ్యాండ్ థింగ్ ఉంటుంది అనమాట. స్ట్రింగ్ టైప్ అంటే ఏంటి అంటే, మనం 2 ఫింగర్స్కి ఇట్లా రొటేట్ చేసి దానికి పంటి మధ్యలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల మనకి ఇంటర్డెంటల్గా ఉన్న ఫుడ్ లాడ్మెంట్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఎంత ప్రెషర్ పెట్టాలో తెలియదు, ఏ యాంగులేషన్లో పెట్టాలి తెలియదు అన్నప్పుడు ఇది దాంట్లో, అంటే డెంటల్ ఫ్లాస్లో అడ్వాన్స్డ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్ ఫ్లాస్ అనమాట. ఈ హ్యాండ్ ఫ్లాస్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ఫ్లాస్ ఉంటుంది, వ్యాక్స్ లేకుండా ఉన్న ఫ్లాస్ వల్ల గమ్కి హర్టింగ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏముంది ఫ్లాస్ థ్రెడ్ లాగే ఉంది కదా, మనము ఇంట్లో ఉన్న థ్రెడ్ వాడవచ్చు కదా అని అనుకుంటారు. ఆ థ్రెడ్లో వ్యాక్సింగ్ ఉండదు కాబట్టి, సో అది షార్ప్గా ఉండటం వల్ల గమ్స్కి కూడా డ్యామేజ్ అయ్యి గమ్స్ బ్లీడింగ్ అయ్యి ఇంకా మనకి అయ్యే ఫుడ్ లాడ్జ్మెంట్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ ప్రాపర్గా టూత్ ఉన్న కాంటూర్లో కనుక యూస్ చేయకపోతే. సో ఈ హ్యాండ్మేడ్ ఫ్లాస్ అనేది చాలా ఎకనామిక్గా ఉంటాయండి, బహుశా 1 to 2 రూపీస్ ఒక్కొక్కటి ఉండొచ్చు. సో ఈ ఫ్లాస్ ఎలా యూస్ చేస్తాము అంటే, 2 పళ్ళకి ప్యారలల్గా పెట్టేసి దానికి ఏదైతే పంటి మధ్యలో ఉన్నదో దాన్ని అనేది రిమూవ్ చేస్తాం అనమాట. ఇది డెంటల్ ఫ్లాస్. సో దీని తర్వాత ఒకవేళ పంటి యొక్క గ్యాప్స్ కనుక చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఫ్లాస్ వల్ల ఫుడ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేది యూస్ చేస్తాము అనమాట. సో ఇంటర్డెంటల్ బ్రషెస్ అంటే ఏంటి అంటే, సో ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేది 90 degrees యాంగులేషన్లో ఉంటాయి, మనకి బ్రిజిల్స్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో ఈ ఇంటర్డెంటల్ బ్రషెస్ అనేది 2 పళ్ళకి మధ్యలో పర్పెండిక్యులర్ టు టూత్ అనేది పెడతాం అనమాట. పెట్టేసి ఈ 2 పళ్ళ మధ్యలో ఉన్నది అనేది రిమూవ్ చేస్తూ ఉంటాము. సో దీంతో పాటు, అంటే చాలా క్యాప్స్ ఉన్నాయి మాకు, ఆల్రెడీ మాకు పళ్ళు డ్యామేజ్ అయిపోయి మేము ఇంప్లాంట్స్ కానీ క్యాప్స్ కానీ పెట్టించుకున్నాము అనుకున్న వాళ్ళు, సో ఇది ప్రతి పంటి మధ్యలో పెట్టి తీయడానికి వాళ్ళకి భయం వేసినా, ఇబ్బందిగా ఉన్నా, చేత కాకపోయినా వీళ్ళకి వాటర్ ఫ్లాస్ అనేది ఉంటుందన్నమాట. వాటర్ ఫ్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక స్పెసిఫిక్ ప్రెషర్తో పంటికి మధ్యలో ఉన్న డెబ్రిస్ అనేది రిమూవ్ చేస్తుంది. సో మీరు అది వీడియో రూపంలో క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇవి ఫాలో అవ్వటం వల్ల మీరు మీ డెంటల్ ప్రాబ్లమ్స్కి గుడ్ బై చెప్పచ్చు. సో దీని గురించి, అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇంకేమన్నా మీకు ఫర్దర్గా మీకున్న పర్సనల్ డెంటల్ ప్రాబ్లమ్కి ఏదన్నా సొల్యూషన్ కావాలి, హోమ్ రెమెడీ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. Thank you.